ఇప్పుడు ఈ సెక్షన్‌లో ఈడ లెఫ్ట్ సైడ్ నావ్ బార్ ఎట్లా చేస్తామని చూద్దాం ఇప్పుడు. కోడ్ ఇక్కడ పెట్టేసుకుందాం. కోడ్ తెచ్చుకున్నాక మీరు ఈ సింటాక్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ కంటైనర్ ఉంది. కంటైనర్ లోపల నేను నావ్ బార్ కోసం ఒకటి పెట్టుకున్నా. నావ్ బార్ కింద మెయిన్ సెక్షన్ పెట్టినా. ఈ మెయిన్ సెక్షన్ మొత్తం ఏంటిది? ఈ రైట్ సైడ్‌లో ఏదున్నా సరే ఆ మెయిన్ సెక్షన్ లోపలనే ఉంటది. నా ఆ మెయిన్ స్క్రీన్ సెక్షన్ లోపలనే ఆగిపోయింది, మధ్యలో స్టక్ అయిపోయింది. అందరికి అవుతుందో తెలియదు అన్న. మిగతా వాళ్ళకి వస్తుందా? వస్తుందన్న మాకు. నాకైతే వస్తుంది. చెక్ చేసుకో ఒకసారి అదైతే. సో ఇప్పుడు ఈ ఈ రైట్ సైడ్ సెక్షన్ మొత్తం నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఉన్న ఏ పార్ట్ ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఈ రైట్ సైడ్ లో ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ మొత్తం నేను ఏం చేస్తున్నా, మెయిన్ కంటైనర్ అని చెప్పి ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల నేను సెక్షన్ 1 సెక్షన్ 2 లెక్క తీసుకున్నాను. సెక్షన్ 1 ఒకటి వస్తుంది, సెక్షన్ 2 ఒకటి వచ్చింది. సెక్షన్ 1 ఏంటిది? ఈ పైన గ్రే కలర్. సెక్షన్ 2 ఏంటిది? కింద ఈ పార్ట్ మొత్తం, ఈ స్టిక్ అయ్యే పార్ట్, ఈ కింద ఇవన్నీ మొత్తం సెక్షన్ 2 లోపల పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఏముంది నాకు చేయాల్సింది? సెక్షన్ 1 అయిపోయింది, సెక్షన్ 2 అయిపోయింది. సెక్షన్ 2 కూడా అయిపోయినాక ఇంకేమున్నాయి మనకి? దీని తర్వాత నావ్ బార్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఈ లేఅవుట్ రెడీ చేసుకున్నాక నేను ఏం చేసిన, మెయిన్ సెక్షన్ ఈ పెడితే ఏవేవి సెల్ కావాలో మొత్తం పెట్టేసుకున్నాకనే నేను ఆర్డర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నావ్ బార్ దగ్గరకు వచ్చేసాం. నావ్ బార్ లోపల నాకు ఫస్ట్ ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ట్యాబ్ ఓపెన్ చేసి హాట్స్టార్ ఓపెన్ చేస్తే మళ్ళీ మ్యాచ్ చేయకూడదు కానీ తప్పదు ఇంకా. ఇప్పుడు ఇది పెట్టుకుందాం. ఇక్కడ ఈ ఐకాన్ కావాలి కాబట్టి రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ చేసుకుందాం. ఇక్కడ ఎంజీ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఎస్ఆర్సీ లోపల ఇమేజ్ పెట్టేసుకుందాం. ఇక్కడ డాట్ పిఎన్జీ ఉందంటే కన్ఫర్మ్గా వచ్చేస్తుంది. అది ఒకవేళ రాకపోతే మనం ఏం చేయలేం. ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు దాని విడ్త్ పెట్టుకుందాం. దానికి విడ్త్ ఎంత ఉండాలంటే దాని పేరెంట్ లోపల 50% అని ఉండాలి, 60% ఎంతో కొంత. కాకపోతే దాని పేరెంట్ ఏది నావ్ బార్ ఎంత అయితే విడ్త్ ఆక్యుపై చేసుకుంటుందో దాని లోపల 50% ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి 50% వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఈ ఇమేజ్ కింద నాకు ఇంకా కావాల్సినవి ఒక్కొక్కటి లైన్ బై లైన్ పెట్టుకుంటా. ఈ రెండు సైడ్ బై సైడ్ కూడా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఎంతనే ఉన్నా ఓకే. ఇది ఇంకా మైనస్లోకి వెళ్తలేదు, క్రోమ్లో పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు నావ్ బార్ వచ్చేసింది. క్లోజ్ చేసుకుందాం. దీనికి పోయిట్ బ్రాప్ కూడా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్లో నాకు నావిగేషన్ బార్ వచ్చేసింది. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నా, స్క్రోలింగ్ పార్ట్ నాకు ఇక్కడ వచ్చేసింది. స్క్రోల్ చేస్తుంటే ఇప్పుడు స్క్రోల్ చేస్తుంటే అది అక్కడ స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన సెక్షన్స్ దాన్ని కవర్ చేసేసిన అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పార్ట్ని రెడీ చేస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చేసింది. నాకు ఇమేజ్తో పాటు నాకు కింద ఏమేమి కావాలో నేను ఒక్కొక్కటి పెట్టేసుకుంటా. ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసి మనం ఇక్కడ ఒరిజినల్ది పెట్టుకున్నాం. దీన్ని తీసేసుకొని ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఏం కావాలో ఈ ఐకాన్స్ అన్ని కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఐకాన్స్ తెచ్చుకుంటా. హోమ్ సర్చ్ ఇవన్నీ ఒక్కొక్కటి తెచ్చుకోవాలి కాబట్టి ఏముంది దాని ఫాంట్ అవసరం కదా. fondawesome.comకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఫాంట్ అవసరం సిడిఎన్ లింక్ కూడా వచ్చేద్దాం. సిడిఎన్ లింక్ ఓపెన్ చేసి ట్యాగ్ కాపీ చేసుకొని హెడ్ లోపల పెట్టేద్దాం. నెక్స్ట్ ఏముంది, ఇక్కడికి వచ్చేసి ఐకాన్స్ ఒక్కొక్కటి తీసుకొని వస్తే సరిపోతుంది. ఇందులో హోమ్ పెట్టుకుందాం. హోమ్ ఐకాన్ కావాలి కాబట్టి ఫస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీ నొక్కుదాం. ఫ్రీ ఉన్నాయి అన్నీ వచ్చేసి మనకి. ఇప్పుడు ఇది వచ్చింది మనకి. ఇది తీసుకొని మనం ఫస్ట్ జస్ట్ ఐకాన్స్ లైన్ బై లైన్ పెట్టుకుంటూ వచ్చేసి అంతే. ఫస్ట్ హోమ్ ఐకాన్ పెట్టుకున్నా. నెక్స్ట్ నాకు ఏం కావాలి, సర్చ్ ఐకాన్ కావాలి కాబట్టి ఇక్కడ సర్చ్ ఐకాన్ పెట్టేస్తున్నాను. కాపీ పేస్ట్. నెక్స్ట్ ఏముంది నాకు, టీవీ పాప్కార్న్ రన్. నెక్స్ట్ టీవీ, నెక్స్ట్ పాప్కార్న్ లేదు అందులో. ఇది కరెక్ట్ అని మూవీ అని కూడా.
ఏదో ఒకటి తీసుకుందాం. ఫుడ్స్ కూడా ఇది తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమి పాప్కార్న్ తర్వాత స్పోర్ట్ వీడియో కేటగిరీస్ అంతే. స్పోర్ట్ నెక్స్ట్ వీడియో. వీడియో కూడా పెట్టేసిన. నెక్స్ట్ ఏమన్నా నాకు స్పోర్ట్ వీడియో తర్వాత కేటగిరీస్ కూడా బాక్సెస్ కరెక్ట్ ఇయ్యడం అని వెతుక్కోవాలి. ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాక అది ఎక్కడ పోయిందో మనకు దొరకదు కాబట్టి ఫస్ట్ వీటన్నిటికీ ఒక డివ్ లోపల పెట్టుకుందాం. ఒక డివ్ లోపల ఐకాన్స్ అన్ని పెడదాం, ఎందుకంటే ఐకాన్స్ అన్ని ఒకటే గ్రూప్ లోపల ఉంటాయి కాబట్టి అట్లా పెట్టేసుకుందాం. ఫార్మాట్ చేసుకుందాం. ఫార్మాట్ చేసుకున్నాక దీని లోపల క్లాస్ నేమ్ వచ్చేసి అన్ని ఐకాన్స్ ఇందులోనే ఉన్నాయి కాబట్టి క్లాస్ నేమ్ ఐకాన్స్ అని పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి డాట్ ఐకాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కలర్ వైట్ కలర్లో ఉండాలని చెప్పి పెట్టేసి ఇక్కడ నేను. ఇప్పుడు నాకు ఇక్కడ ఐకాన్స్ అన్నీ వచ్చేసినాయి సైడ్ బై సైడ్లో. ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఏం కావాలి, అవి ఇన్లైన్ కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చింది. నాకు ఏం కావాలి, అవి లైన్ అంటే ఒకదాని కిందకి ఒకటి రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇందులో సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టేస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ నెక్స్ట్ ఏం చేస్తా, ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంలో పెడతా. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలో పెట్టేస్తా. అవన్నీ లైన్లో వచ్చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తా, అలైన్ ఐటమ్స్ సెంటర్లో పెట్టేస్తా. జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్లో పెట్టేస్తా. ఇది కూడా సెంటర్లోకి వచ్చేసిన అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తే గ్యాప్ ఇచ్చేస్తా. అంటే ఆ రెండింటి మధ్యలో నాకు గ్యాప్ కావాలి కాబట్టి గ్యాప్ నాకు 20 పిక్సెల్స్ ఉండాలని చెప్పి పెట్టేస్తాను నేను. సరిపోయింది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం మనం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఫస్ట్ 40 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. సరిపోకపోతే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 50 పెడదాం. ఓకే, 50 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఇప్పుడు హైట్లో అడ్జస్ట్ చేస్తాను. హైట్లో అడ్జస్ట్ చేయాలంటే ఈ రెండు నాకు దేని లోపల ఉన్నాయి, ఐకాన్స్ ఇంకా నాబ్ ఇమేజ్ నాబ్ లోపల ఉన్నాయి కదా. నాబ్ దగ్గరకు వస్తాను నేను ఇప్పుడు. నాబ్ దగ్గరకు వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసి జస్టిఫై కంటెంట్ కాలంలో పెట్టేస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసి సైడ్ బై సైడ్ వస్తాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలో పెడతాను. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలో పెట్టేస్తాను. ఇవి మళ్ళీ ఎట్లుందో అట్లా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తా, అలైన్ ఐటమ్స్ సెంటర్లో పెడతాం. జస్టిఫై కాంటెంట్ కూడా సెంటర్లో పెడతాం. ఇప్పుడు నాకు ఈ సెంటర్లోకి వచ్చేసి నాకు సెంటర్ కాకుండా జస్టిఫై కాంటెంట్ బిట్వీన్లో పెడతాం. స్పేస్ బిట్వీన్లో పెట్టేస్తా. స్పేస్ బిట్వీన్ వచ్చిన స్పేస్ బిట్వీన్ వద్దు, అరౌండ్ అన్న ఈవెన్లీ అన్న పెడదాం. ఈవెన్లీ పెట్టేద్దాం. లేకపోతే ఇంకొక రకం కూడా చేయవచ్చు. ఎట్లా అంటే మనం ఈ లోగోని ఇందులోకి వెళ్ళి బయటకు తీసేయచ్చు. ఈ లోగోని ఇందులోకి వెళ్ళి బయటకు తీసేసి ఇట్లా బయటకు ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. మనం ఏం చేద్దామంటే దీన్ని మనం కంటైనర్ బయట పెట్టేసుకొని కంటైనర్ బయట ఎక్కడనో పెట్టేసి నేను ఏం చేస్తాను అంటే దానికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. నేను క్లాస్ నేమ్ ఏమని పెడతా, లోగో అని చెప్పి ఒక క్లాస్ నేమ్ పెడతాను. డాట్ లోగో ఎక్కడైతే ఉందో ఆ డాట్ లోగోకి పొజిషన్ ఏమవ్వాలి, ఫిక్స్డ్ అయిపోవాలి. ఇక్కడ టాప్ నుంచి 0 దగ్గర ఫిక్స్ అయిపోవాలి, లెఫ్ట్ నుంచి 10 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు అది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. కంటైనర్ దగ్గర పెట్టాం కదా, మనం దాన్ని తీసుకొచ్చి ఇంకా బయట పెట్టేద్దాం. కంటైనర్ బయటకి తీసుకొచ్చేసిన లెఫ్ట్ సైడ్ వస్తలేదు అది పొజిషన్ ఫిక్స్డ్. ఓకే, ఇది ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కదా, దీన్ని తీసేసి నాబ్ లోపల పెట్టేసుకుందాం. మీకు దాన్ని బిట్ ఇచ్చినాం కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది. దాని పొజిషన్ ఫిక్స్డ్ పెట్టినాక రాదు. ఇప్పుడు మనం దాని పేరెంట్ లెక్క తీసుకుంటున్నాం కదా, కావాలంటే పెట్టొచ్చు, ఏం కాదు. బాడీ బయటనే పెట్టుకొని దానికి బిట్ ఇట్లా 50% లెక్క ఇచ్చినాం కదా, 50 పిక్సెల్స్ లెక్క పెట్టేస్తాం. పిక్సెల్స్ లెక్క పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి జెడ్ ఇండెక్స్ పెట్టేసి హైలో పెట్టాలి. జెడ్ ఇండెక్స్ 100 పెట్టేద్దాం ఒకసారి. ఇప్పుడు నాకు ఇది ఇక్కడ కనిపిస్తుంది. దాని సైజ్ నేను ఏం చేస్తా, 50 పిక్సెల్ ఉంటే సరిపోతుంది కాబట్టి 500 పిక్సెల్ పెట్టేస్తా. మరి పెద్దగా అయింది, ఇంకొక 300 పిక్సెల్స్ పెట్టేస్తా. ఇంకా పెద్దగానే ఉంది.
200 పిక్సెల్స్ పెట్టేసి వచ్చేసింది. ఇప్పుడు టాప్ నుంచి ఒక 30 పిక్సెల్స్ దూరంలో ఉండాలని చెప్పి పెట్టేసి ఇక్కడ 30 పిక్సెల్స్ దూరంలో అక్కడ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఈ ఐకాన్స్ మధ్యలో గ్యాప్ నాకు 20 సరిపోతలేదు కాబట్టి ఒక 40 పెట్టేసుకుంటా. ఇంకా సరిపోతలేదు, ఫస్ట్ 100 ఇచ్చేద్దాం, డైరెక్ట్ పెద్ద పెద్ద నెంబర్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసింది నాకు 100. ఇప్పుడు నేను ఈ ఐకాన్స్ పైన హవర్ చేసినప్పుడు నాకు ఏం కావాలి, ఫస్ట్ కర్సర్ పాయింటర్ కావాలి. అది క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ డాట్ ఐకాన్స్ లోపల ఉన్న ఐ ట్యాగ్ ఇట్లా పెడతాం. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది ఓపెన్ చేసి ఈ బ్రాకెట్స్ లోపల ఐ ట్యాగ్ పెట్టేసి ఇట్లా ఓపెన్ చేస్తున్నారు. ఇది కాదు ఫార్మాట్, ఇట్లా పెట్టారు కూడా. ఇది ఎప్పుడైనా హవర్ ప్రాపర్టీస్ లో దాని లోపల ఉన్న వాటికి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు చెప్తాను నేను, దానికి కాదు ఇప్పుడు యూజ్ చేస్తారు. ఎప్పుడైనా ఐకాన్స్ లోపల ఉన్న డివ్స్ అంటే ఈ ఐకాన్స్ లోపల ఉన్న ఐ ట్యాగ్ ని కాల్ చేయాలంటే ఎట్లా పెడతామంటే డాట్ ఐకాన్ స్పేస్ ఐ అంటే ఏంటిది, ఐకాన్స్ అనే డివ్ లోపల అనే క్లాస్ లోపల ఉన్న ఐ ట్యాగ్ కి ఆ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలని చెప్పేసి అర్థం. ఇది ఇట్లా పెడితేనే వస్తుంది. దీనికి ఏం చేస్తానని కర్సర్ పాయింటర్ పెట్టేస్తాను. కర్సర్ పాయింటర్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ వచ్చినప్పుడు ఇక కర్సర్ పాయింటర్ అయిపోతుంది నాకు ఇక్కడ. ఇవన్నీ క్లియర్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే దీంట్లో 2 తీసుకుంటా. ఏంటిది, ప్రతి ఒక్క ఐకాన్ ఒక డివ్ లోపల పెట్టుకుంటా. ఎందుకు ఇప్పుడు చూడండి, ఒక డివ్ తీసుకుంటా, ఆ డివ్ లోపల ఒకటి ఐకాన్ పెడితే దాంతో పాటు ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని ఆ పీ ట్యాగ్ నేను దాని పేరు రాస్తా. హోమ్ అని ఉంది కదా, హోమ్ అని రాసేస్తుంది. ఇప్పుడు అది హోమ్ అని వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. ఏమని ఇస్తున్నా, సబ్ ఐకాన్ అంటే ఐకాన్స్ లోపల ఉన్న ఒక్కదాన్ని సబ్ ఐకాన్ అని చెప్పేసి ఒక డివ్కి ఇచ్చేస్తాను. నేను ఆ ఒక డివ్ ఇప్పుడు నాకు 2 సైడ్ బై సైడ్ రావాలంటే నేను ఏం చేస్తాను, సబ్ ఐకాన్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసాను అనుకో, ఆ 2 సైడ్ బై సైడ్ వస్తాయి. ఇంకోటి ఏం చేస్తాను, నేను కొంచెం గ్యాప్ కావాలి కదా నాకు, ఏం చేస్తా అంటే ఇక్కడ నేను గ్యాప్ లెక్క ఇచ్చేసాం. గ్యాప్ వచ్చేసి నాకు ఒక 10 పిక్సెల్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకుందాం. గ్యాప్ వచ్చేసింది 10 పిక్సెల్స్ నుంచి 20 చేసుకుందాం. ఓకే, ఇది గ్యాప్ వచ్చేసి నాకు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేది మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఓన్లీ ఇన్సైడ్ ద బాక్స్ వచ్చేటివి చూసుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు సేమ్ ఇట్లనే నేను అన్నిటిని ఫార్మాట్ డాక్యుమెంట్ చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఐకాన్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సేమ్ అదే సబ్ ఐకాన్ అనే ఒక డివ్ తీసుకుంటా. సబ్ ఐకాన్ లోపల ఈ ఐ ట్యాగ్తో పాటు ఒక పీ ట్యాగ్ తీసుకుంటా. పీ ట్యాగ్తో పాటు దాని పేరు రాసేస్తా అక్కడ. దాని పేరు రాసాక నాకు ఇట్లా ఇవి వచ్చేస్తాయి. దానికి ఇంకేమేమి పేర్లు ఉన్నాయి చూసేద్దాం అక్కడ. టీవీ, మూవీస్, స్పోర్ట్, ఇవన్నీ ఏంటి ఉన్నాయి. టీవీ, మూవీస్, స్పోర్ట్స్, పార్క్స్ అంట. డాట్ సబ్ ఐకాన్ దీని లోపల ఐ ట్యాగ్ ఒకటి ఉండాలి, పీ ట్యాగ్ ఒకటి ఉండాలి. దీనికి టీవీ కాబట్టి టీవీ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పాప్కార్న్ గేమ్ అని మూవీస్ కాబట్టి మూవీస్ పెట్టేద్దాం. ఐకాన్లో స్పోర్ట్స్ అనుకుంటా. ఓకే, స్పోర్ట్స్ ఒకటి పెట్టేద్దాం. ఇంకేముంది ఇది వీడియోకి పార్క్స్ అని ఉంది, కేటగిరీస్ ఉంది. ఇంకా పార్క్స్ ఒకటి లాస్ట్ పెట్టేసుకుందాం. ఈ ట్యాగ్ ఇది ఒకటి కేటగిరీస్ కూడా ఒకటి పెట్టేద్దాం, అయిపోతుంది. సబ్ ఐకాన్ ఓకే. ఇప్పుడు ఇవన్నీ నాకు సైడ్ బై సైడ్ వచ్చేసినాయి అయిపోయినాయి. ఇప్పుడు దీనికి విడ్త్ తక్కువ ఉంది కాబట్టి అట్లా వస్తుంది. దాని విడ్త్ మనం ఏం చేద్దామంటే 10 ఉంటే సరిపోతుంది కదా, 15 పెట్టుకుందాం. 15 పెట్టుకుంటే సరిపోతుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు అది ఓవర్లాప్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఇక్కడ 90 ఇచ్చినందుకు ఓవర్లాప్ అవుతుంది. దీన్ని మనం 85 చేసుకుందాం. 85 చేస్తే తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా సరిపోతలేదు కాబట్టి కేటగిరీస్కి సరిపోతలేదు కదా, 15 నుంచి 19 చేసుకుందాం. 19 చేసుకొని దీనికి 80 చేద్దాం. ఇంకా సరిపోతలేదు నాకు, ఇంకా కొంచెం మూవ్ చేయాలి దాన్ని. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి ఒకసారి 20 సెట్ చేద్దాం. ఇంకెంత కావాలి ఇంక ప్లేస్ మూవ్ చేస్తే పోతున్నాను, కానీ ప్లేస్ సరిపోతలేదు కేటగిరీ.
దాని సైజ్ తగ్గించేద్దాము, 15 పెడదాం దానికి. ఇది 15లోనే ఉంచుదాం. ఈ కేటగిరీస్ క్యాట్ అని పెట్టేద్దాం దాని పేరు. ఇది సంగతి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి మనకి. నెక్స్ట్ మనకి ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవి కనిపించదు మనకి. ఏవి ఇక్కడ ఉన్న ఈ నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ అన్ని కనిపించదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, డాట్ ఐకాన్స్ లో అలైన్ ఐటమ్ సెంటర్, డిస్ప్లే కంటెంట్ సెంటర్ పెట్టుకున్నాం కదా, సెంటర్ కాకుండా స్టార్ట్ లో పెట్టుకున్నాం. స్టార్ట్ లో పెడితే ఏమైతే అంటే అన్ని లైన్ గా అలైన్ అయిపోతాయి ఇట్లా. ఓకే, లైన్ గా అలైన్ అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, కవర్ చేద్దాం. కవర్ చేసినప్పుడు మాత్రమే దీని లోపల ఉన్న పీటాక్స్ నాకు విజిబుల్ కావాలి. అంటే ఫస్ట్ బై డిఫాల్ట్ నేను ఏం చేస్తా, డాట్ సబ్ ఐకాన్స్ ఉన్నాయి కదా, సబ్ ఐకాన్ ఉంది కదా, సబ్ ఐకాన్ లోపల ఉన్న పీటాక్ కి ఒపాసిటీ ఎంత ఉండాలి, 0 ఉండాలి. అంటే ఏంది, కనిపించదు. ఫస్ట్ బై డిఫాల్ట్ ఎప్పుడు కనిపించదు. అది ఎప్పుడు కనిపించాలి నాకు, ఎప్పుడు కనిపించాలంటే డాట్ ఐకాన్స్, డాట్ సబ్ ఐకాన్ పైన, ఏదో ఒక సబ్ ఐకాన్ పైన నేను హవర్ చేసినప్పుడు, అంటే సబ్ ఐకాన్ పైన హవర్ చేసిన అనుకో, అప్పుడు ఏమవ్వాలంటే ఏదో ఒక దానిపైకి ఇట్లా ఇట్లా దీని పైకి నా పాయింటర్ తీసుకొచ్చిన అనుకో, అప్పుడు ఏమవ్వాలి, దాని పక్కన ఉన్న పేర్స్ నేమ్స్ కనిపించాలి. కాబట్టి ఇప్పుడు అది చేద్దాం. అది ఎట్లా చేద్దాం, సబ్ ఐకాన్ పైకి హవర్ చేసినప్పుడు దీని ఒపాసిటీ ఏమవ్వాలి నాకు, దీని ఒపాసిటీ 0 నుంచి 1 అవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఒపాసిటీ 0 నుంచి 1 అయితే లేదు మనకి, ఎందుకంటే హవర్ లోపల బ్రాకెట్ మనకు కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకుందాం. ఓకే, ఈ పీటాక్కి మనం ఏదైనా క్లాస్ నేమ్ పెడదాం డైరెక్ట్. ఓకే, పీటాక్కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి ఏం చేద్దాం, పీటాక్ అనే పెడదాం దానికి. ఓకే, పీటాక్ అని పెట్టేసి ఇదే క్లాస్ నేమ్ అన్ని పీటాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఒక పీటాక్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ పీటాక్స్ కి ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ క్లాస్ పీటాక్ పెడదాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ హైడ్ అయిపోయినాయి కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సేమ్ అదే డాట్ పీటాక్ ఉంది కదా, డాట్ పీటాక్ ఉంది కదా, డాట్ పీటాక్ ఒపాసిటీ నేను ఏం చేస్తా అంటే 1 పెట్టేస్తా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి వస్తుంది నాకు, ఇట్లా ఒక్కొక్కటి కాకుండా నాకు అన్ని రావాలి. అన్ని రావాలంటే ఏం చేస్తాను నేను, ఏదైతే సబ్ ఐకాన్ పైన హవర్ చేస్తున్నో అది మాత్రమే నాకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. దాన్ని ట్రాన్సిషన్ కూడా పెట్టేద్దాం ఇక్కడ మనం. ట్రాన్సిషన్ వచ్చేసి సేమ్ 0.4 సెకండ్ ఆల్ ఈజ్ అని పెట్టేద్దాం ఇక్కడ. ఆల్ ఈజ్ పెట్టేస్తే స్మూత్గా వచ్చేస్తుంది మనం. ఓకే, ఇవి కూడా వచ్చేసినాయి నాకు. అవన్నీ ఒకటేసారి రావాలి కదా, అవన్నీ ఒకటేసారి రావాలంటే ఒక డాట్ సబ్ ఐకాన్, ఐకాన్స్ పైన హవర్ చేసినప్పుడు వచ్చేటట్టు పెడదాం. అది సబ్ ఐకాన్ పైన హవర్ చేసినట్టు కాకుండా జస్ట్ ఐకాన్స్ ఉంది కదా, ఐకాన్స్ పైన హవర్ చేసేటప్పుడు ఇప్పుడు వస్తుంది నాకు, ఇది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే, నావ్ బార్ ఉంది కదా, నావ్ బార్ కి గ్రేడియంట్ కలర్ నేను గ్రేడియంట్ కలర్ లాగా పెట్టేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం కింద దేనికన్నా వాడడం అదేంటో, ఓకే, ఈ బటన్ కి యూజ్ చేసినాం గ్రేడియంట్ కలర్. ఇదే గ్రేడియంట్ కలర్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఒక లీనియర్ గ్రేడియంట్ ఉంది కదా, ఇదే నేను నావ్ బార్కి ఇస్తాను. నావ్ బార్ దగ్గరకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఇట్లా కాకుండా నాకు లీనియర్ గ్రేడియంట్ కావాలి. ఇప్పుడు 2 రైట్ వచ్చింది, ఇక్కడ బ్లూ నుంచి స్టార్ట్ అయ్యి రెడ్కి వెళ్తుంది. నాకు ఏం కావాలి, నాకు బ్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ట్రాన్స్పరెంట్కి వెళ్ళాలి. చెక్ చేసుకుని బ్లాక్ అంటే 6 జీరోస్ ఉండాలి. ఓకే, ట్రాన్స్పరెంట్ అంటే డైరెక్ట్ హ్యాష్ ఏమి ఉండదు, డైరెక్ట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి ట్రాన్స్పరెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన, నా బాడీ అది ఉంది కాబట్టి అది అట్లా వస్తుంది ట్రాన్స్పరెంట్. నాకు బ్యాక్గ్రౌండ్లో బాడీ కలర్ బ్లాక్ ఉంది కదా, అందుకు అది అట్లా కనిపిస్తుంది మనకి. ఇది కొంచెం తగ్గించేస్తే ఇట్లా వస్తుంది, కానీ మనకి మెయిన్ ఫోకస్ మొత్తం దానిపైనే ఉంది కాబట్టి దీన్ని ఫుల్ పెట్టేసుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా. ఇప్పుడు దీనిపైన ఇట్లా హవర్ చేసినప్పుడు మనకి ఇవన్నీ వచ్చేసినాయి. ఇంకా గ్రేడియంట్ కలర్ పెట్టినా ఏం కనిపిస్తలేదు అనుకో, దీనికి ఏమున్నాయి. దీన్ని మనం కొంచెం ఏం చేద్దామంటే దీని విడ్త్ పెంచుదాం. ఇది 15 ఉండని. ఓకే,
దాంతోపాటు మనకి మెయిన్ సెక్షన్ ఉంది కదా, దీన్ని ఒకసారి 90 చేసుకున్నాం. అప్పుడు ఇది దాని కిందకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీనిపైకి హవర్ చేస్తానో అప్పుడు దీనిపైకి ఓవర్లాప్ అయినప్పుడు ఆ గ్రేడియంట్ కలర్ కనిపిస్తుంది మనకి. ఒక్క నిమిషం, ఫస్ట్ ఈ బార్డర్ తీసేద్దాం. దానికి బార్డర్ రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, బార్డర్ రైట్ సైడ్ తీసేద్దాం. ఇంకోటి ఈ బ్లాక్ కలర్ అనేది నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అంటే దీన్నే నేను 3 టైమ్స్ పెడతాను. అంటే 3 పార్ట్స్ ఆఫ్ ద బ్లాక్. ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు, ఇక్కడ వరకు నా గ్రేడియంట్ లాగా వచ్చేసింది. నేను హవర్ చేసినప్పుడు కూడా మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుందా? ఇందులో ఇది కనిపిస్తుంది. నావ్ బార్కి మనం ఏం చేద్దామంటే జెడ్ ఇండెక్స్ ఇంక్రీజ్ చేద్దాం, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది కదా. నావ్ బార్కి నేను ఏం చేస్తాను అంటే జెడ్ ఇండెక్స్ పెట్టేస్తా. జెడ్ ఇండెక్స్ వచ్చేసి నాకు ఒక 40 పెట్టేస్తా, అంటే అన్నిటికంటే హై వస్తుంది దానికి. ఇప్పుడు నేను ఎప్పుడైతే హవర్ చేస్తానో ఇక్కడ కనిపిస్తుందా, ఇంకా ఇక్కడ పైకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్లాక్ కలర్ పెట్టుకున్నాం అనుకో, అది లాస్ట్కి గ్రేడియంట్ అవుతుంది, అంటే లాస్ట్కి ట్రాన్స్పరెంట్ అవుతుంది స్లోగా. అంటే నాకు ఇక 3 పార్ట్స్ నాకు బ్లాక్ వస్తుంది, ఆ తర్వాత లాస్ట్కి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు చిన్న లైట్ కనిపిస్తుండొచ్చు, ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ కలర్ని మనం ఇక్కడ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాం. దీన్ని 90 ఉంది కదా, 95కి పెట్టేద్దాం. ఇది 95కి పెట్టేసి ఇక్కడ మీకు కొంచెం కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు ఇది స్లోగా ఈ గ్రేడియంట్ కలర్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం గ్రేడియంట్ కలర్లోకి వచ్చేసింది. దీనికి విడ్త్ అనేది ఇటు నుంచి ఇచ్చిన ఒకటి వస్తుంది. ఇంకా చెక్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో దాన్ని బట్టి అంతా మనం ఇందులో ఫిక్స్ చేసేస్తే ఇందులో సరిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ 95 పెట్టినా, కానీ 90 పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఇది గ్రేడియంట్ కలర్ తోటి మనం ఇప్పుడు ఎప్పుడైతే హవర్ చేస్తున్నామో దీనిపైకి కొంచెం ఇట్లా ఓవర్లాప్ అయిపోయి ఇట్లా వచ్చేసింది మనకి. ఇంకా ఇంకేమన్నాయి, హవర్ చేసినప్పుడు ఇవి వచ్చేస్తున్నాయి, నార్మల్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నాయి అవి. ఇంకేమైనా ఉన్నాయా? దీన్ని పెట్టి ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది, కానీ ఇది కవర్ అయిపోతుంది, అది ప్రాబ్లం మనకి. కవర్ కావద్దంటే ఇది ఒకసారి తీసేసి ట్రై చేద్దాం. ఇంకా ఇంతే, ఇంతకు మించి చేయలేము కదా దీన్ని. ఇంతవరకు అయితే చేయగలుగుతాం మనం దీన్ని. విత్ మళ్ళీ నార్మల్ చేసేద్దాం. దీనికి 15 కాకుండా 20 పెట్టేసుకుంటే కొంచెం సెట్ అవుతుండొచ్చు. దీనికి 20 పెట్టేసి ఓకే, ఇట్లా ఇప్పుడు ఇవన్నీ క్లియర్గా వచ్చేసినాయి మనకి. ఇప్పుడు కేటగిరీస్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి అది పొజిషన్ స్టిక్కీ అయిపోయింది. నావ్ బార్ కూడా వచ్చేసింది. నావ్ బార్ మళ్ళీ పెద్దగా అయిపోతుంది. 15 బెస్ట్ ఇంకా మనకి. అది 15, ఇది 85 ఆర్ 90 ఇది పెట్టుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ నావ్ బార్కి క్లోజ్ ఉంటుంది చూసుకుంటే ఈ కొంచెం ఆ గ్రేడియంట్ కలర్ అనేది దీనిపైకి వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నావ్ బార్ మొత్తం క్లియర్ అయిపోయింది అందరికి, ఎట్లా చేయాలో? అన్న హవర్ చేసినప్పుడు లీనియర్ గ్రేడియంట్ వచ్చినట్టు లేదా? హవర్ చేసినప్పుడు లీడింగ్ గ్రేడియంట్ వస్తుంది అట్లయినా సరే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి ఎప్పుడు రావాలి? ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం దాన్ని తీసేసాం అనుకో, ఎట్లాగో బ్యాక్గ్రౌండ్లో అదే ఉంది కాబట్టి అది ఎప్పుడు కనిపించాలి నాకు? హవర్ చేసినప్పుడు కనిపించాలి. మనం కింద పెట్టినాం కదా లాస్ట్ హవర్ చేసినప్పుడు అని, ఐకాన్స్ పైన హవర్ చేసినప్పుడు నావ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ లీనియర్ గ్రేడియంట్ అవ్వాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం, అంతే వస్తుంది. ఇంకా అంతే, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ పని చేస్తలేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతలేదు. అది మనం ఏం చేయొచ్చు అంటే ఒపాసిటీ లాగా పెట్టుకోవచ్చు, కానీ టైం వేస్ట్ ఇప్పుడు దానిపైన అంత ఫోకస్ చేసుకుంటే. దీనికి మళ్ళీ జెడ్ ఇండెక్స్ నాప్కే నన్ను పెట్టింది ఇందాక, నాప్కే, కానీ వర్కౌట్ అవుతలేదు అది. ఎందుకు అవుతలేదు? ఇది మనం అంత డెప్త్ పెట్టుకుని రా, నాకు తెలిసి హవర్ చేసినప్పుడు చిన్న చిన్న ప్రాపర్టీస్ ఇలాంటి ఒపాసిటీ లాంటివి అయితే పనిచేస్తాయి, కానీ ఇవి సెన్సిటివ్ కాబట్టి ఇవి ఏం పని చేస్తే డౌట్. లేదు, జెడ్ ఇండెక్స్ అసలు అసలు ఇది 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 వర్క్ అవ్వట్లేదు దీంట్లో. ఇది ఇట్లా కాకుండా మళ్ళీ ఒకసారి కింద పెట్టేస్తున్నా, డౌట్, వర్క్ అవ్వదు. దానికి మనం క్లాస్ నేమ్ పెట్టి ట్రై చేద్దాం ఒకసారి. నావ్కి క్లాస్లో నేను నావ్ అని పెట్టేస్తున్నాను. పెట్టొద్దు అసలు ఇది, ఎందుకంటే ట్యాగ్ నేమ్ తోటే పెట్టాలి దాన్ని, కానీ జస్ట్ ఒక క్లాస్ నేమ్ అయితే పెట్టేద్దాం దానికి. ఇట్లా ఏం చేంజ్ అవ్వదు కాబట్టి ఇట్లా క్లాస్ నేమ్ ఇచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్ దానికి పెట్టేసినాక ఇప్పుడు ఇట్లా సెట్ అయిపోయింది కదా.
ఈ సెట్ అయిపోయినప్పుడు దీనికి ఇక్కడ నావ్ అనే క్లాస్ నేమ్ తోటి పెట్టేసి అది పోతుంది, ఏం కాదు. ఇక్కడ క్లాస్ వచ్చేసి ఇది పెట్టగానే అది వచ్చేస్తుంది. క్లాస్లో నావ్ పెట్టగానే అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, అది డాట్ నావ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒకసారి ట్రై చేద్దాం మల్టిపుల్ దానికి సపోర్ట్ చేస్తుందో లేదో. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఎప్పుడు కనిపించాలి, డాట్ ఐకాన్స్ పైకి హవర్ చేసినప్పుడు కదా, డాట్ ఐకాన్స్ పైకి హవర్ చేసినప్పుడు డాట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ లీనియర్ గ్రేడియంట్ అవ్వాలని పెట్టేసిన. లేదు, ఈ కలర్ మనం ఏం చేద్దామంటే ట్రాన్స్ఫర్ కాక ఒకసారి రెడ్ కలర్ ఇలాంటి రెడ్ కలర్ లాంటి పెట్టేసి ట్రై చేద్దాం, పని చేస్తుందో లేదో. లేదు, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతలేవు దీంట్లో. నెక్స్ట్ ఇంకేమన్నా, ఇవన్నీ ఇంతే. ఇంకా ఇవి డబల్ ఉంది కాబట్టి దీనికి సపోర్ట్ చేయట్లేదు. ఇది పైన దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు అయితే పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు సరిపోతుంది అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, జల్దీ చూసి. అన్న అది జెడ్ ఇండెక్స్ అప్లై చేస్తారు కదా, అక్కడ నాకు వీడియో స్టక్ అయింది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు అది. ఓకే, చెప్పండి ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఇంకా. రెడ్ ఇండెక్స్ యూజ్ చేయాలా పక్కా అంటే, కొంచెం ఎప్పుడైతే ఓవర్లాప్ అవుతున్నాయో అలాంటి కేసెస్లో యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నావబార్ నేను విడ్త్ ఎక్కువ తీసుకున్నా, దీని విడ్త్ ఎక్కువ తీసుకున్నా. అంటే ఇక్కడ చెక్ చేసుకోండి మీరు, ఇక్కడ డాట్ నావ్కి 15 పెట్టినా, ఇక్కడ విడ్త్ 90 పెట్టినా, ఏమవుతుంది 105 అవుతుంది కదా. 105 అయినప్పుడు నాకు దాని లోపలనే ఫిక్స్ అయిపోవాలి కదా. అప్పుడు ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. నాకు అట్లా ఓవర్లాప్ అయిన సిచ్యువేషన్స్లో నేను ఏం చేస్తాను అంటే, ఈ ఫిక్స్డ్ ఉంది కదా, ఫిక్స్డ్ అంటే ఏంది, దీని కింద ఇంకా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో 90% ఇది ఆక్యుపై చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి, నేను ఇక్కడ 100 పెట్టినా, 100 పెట్టినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది పైన కనిపిస్తుంది. ఎందుకు, అది జెడ్ ఇండెక్స్ పెట్టినందుకు నాకు ఇక్కడ పైన కనిపిస్తుంది. లేకుండా ఫిక్స్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అట్లా కూడా మనకి పైన కనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి కేసెస్ ఇట్లా ఓవర్లాప్ అవుతుంది మనకి. అట్లా ఓవర్లాప్ కాకుండా మనం చెక్ చేసుకోవాలని కూడా జెడ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం అంతే.
క్లియరా అన్న? VWVH ఎప్పుడు యూజ్ చేయాలి, పర్సంటేజ్ ఎప్పుడు యూజ్ చేయాలి? VWVH ఎప్పుడు యూజ్ చేయాలంటే నీకు విత్ ఎగ్జాక్ట్గా నీకు తెలియదు, నీకు కరెక్ట్ నాకు ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేయాలన్నప్పుడు 100 VW 100VH లెక్క యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటిదంటే నువ్వు ఇట్లా స్క్రీన్ సైజ్ నేను ఇట్లా డిక్రీజ్ చేస్తున్నా, నాకు దాంతో పాటు నాకు మొత్తం తగ్గియాలి అనుకుంటున్నప్పుడు నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నా విడ్త్లో నాకు 80% ఆఫ్ ద స్క్రీన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిసైడ్ చేసుకుంటాను, కానీ నా స్క్రీన్ విడ్త్ ఎంతో నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేసిన, ఇక్కడ 80% ఆఫ్ ద స్క్రీన్ విడ్త్ నేను ఇక్కడ తీసుకున్నా, 80% ఆఫ్ ద విడ్త్ నేను ఎట్లా తీసుకున్నా, 80 VW అని చెప్పిన. ఇక్కడ 90% ఆఫ్ ద స్క్రీన్ కాబట్టి 90 VW అని చెప్పిన. ఇలాంటి కేసెస్ మనం VW యూజ్ చేస్తాం. పర్సంటేజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే దాని లోపట, అంటే ఇప్పుడు ఈ 90 VW లోపటనే, అంటే 90 VW ఎప్పుడైతే స్ప్రింక్ అవుతుందో దాని లోపల ఉన్న కంటెంట్స్ కూడా స్ప్రింక్ కావాలన్నప్పుడు పర్సంటేజ్ యూజ్ చేస్తాం. అంటే పర్సంటేజ్ పెడితే ఏమవుతుంది అంటే దాని పేరెంట్ ఏదైతే ఉంటుందో, అంటే సెక్షన్ 1 పేరెంట్ ఎవరు, మెయిన్ సెక్షన్ ఎంతైతే పిక్సెల్స్ లో తీసుకుంటాం, అంటే ఇది VWH మనకు కనిపించనికే, కానీ అది కూడా పిక్సెల్స్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ 90 పిక్సెల్స్ అంటే ఇప్పుడు 1000 పిక్సెల్స్ అంటే ఎంత వచ్చి 100 VW అంటే ఎంత మనకి 1400 పిక్సెల్స్ అప్రాక్స్ ఉంటుంది, ఎందుకంటే డివైస్ కి చేంజ్ అవుతుంది కాబట్టి. 100 VW అంటే ఏంటిది, ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకుంటుంది. అంటే ఇప్పుడు 90 VW అంటే 90% ఆఫ్ ద స్క్రీన్ ని ఆక్యుపై చేసుకుంది. అక్కడ 90% ఆఫ్ ద స్క్రీన్ ఆక్యుపై చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ 95% అని చెప్పి నేను కింద పెట్టినా కదా, అంటే ఏంటిది, ఈ సెక్షన్ 1 దాని పేరెంట్ ఎంత, 90% ఆఫ్ ద స్క్రీన్ ఆక్యుపై చేసుకున్నాక సెక్షన్ 1 ఏం చేస్తుంది, ఆ పేరెంట్ లోపట్నే 95% తీసుకుంటుంది. అంటే పేరెంట్ లోపట్నే నువ్వు ఎప్పుడైనా డీల్ చేసేటప్పుడు పర్సంటేజ్ పెడతావు. పిక్సెల్స్ ఎప్పుడు పెడతావు అంటే ఫిక్స్డ్ ఉండాలి, పేరెంట్ తోటి ఎవ్వరితో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూసుకో, నాకు పేరెంట్ తోటి ఎవ్వరితో సంబంధం లేదు, అది ఎంత స్క్రీన్ పెడుతుందో తగ్గుతుందో అలా ఏం చూస్తలేదు, డైరెక్ట్ దాని సైజ్ ఎంత ఉందో అంత ఫిక్స్డ్ ఉంది. అట్లా ఫిక్స్డ్ కావాలనుకున్నప్పుడు అలాంటివి యూజ్ చేస్తాం మనం, అంతే. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేకపోతే ఏం లేదు. క్లాస్ అయితే అయిపోయింది, క్లియర్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే లీవ్ అయిపోవచ్చు. ఇంకా టాస్క్ నాకు రేపు క్లాస్ లోపల అయిపోవాలి. ఇంకోటి ఇది షీట్ ఇంకా ఎక్కువ మంది ఎవరు అప్డేట్ చేయలేదు అనుకుంటా. ఇక్కడ ఉంది, షీట్ ఇంకా ఎక్కువ మంది అప్డేట్ చేయలేదు. ఇంకెంతమంది ఉన్నారు అందులో? మాన్విత చేయలే, తేజస్వి చేయలే, ఇంకా ఇంకా మిగతా వాళ్ళ పేర్లే పెట్టలేదు ఇంకా ఇందులో. మీ నేమ్స్ పెట్టేసి ఇది కంప్లీట్ చేసేయండి. ఇది నెక్స్ట్ చూడండి, హాట్స్టార్ ఎంతమంది కంప్లీట్ చేసి, చాలా తక్కువ మంది చేసారు అది. అవి చేస్తేనే నెక్స్ట్ క్లాసెస్కి కంటిన్యూ అయిపోవచ్చు. అమెజాన్ చేసినాక దాని తర్వాత ఇంకా చిల్లు ఉంటుంది. ఇంకా జావా స్క్రిప్ట్ ఒక 2 days క్లాస్లో అయిపోతుంది. అది జావా స్క్రిప్ట్ అయిపోయినమ్మంటే నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాం. బ్యాక్ ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు మనకి. నేను కూల్గా చెప్పేస్తాను మొత్తం. చిన్న చిన్న మీకు బేసిక్ సి లాంగ్వేజ్ వచ్చినా సరే సరిపోతుంది. అసలు అది కూడా రాకుండా ఓకే, నేను మొత్తం PHP మొత్తం స్క్రాచ్ నుంచి, అరేస్ అంటే ఏంటివి, వేరియబుల్ డిక్లరేషన్ ఎట్లా చేస్తారు అక్కడ నుంచి చెప్పేస్తాను మొత్తం. పైన పైన చెప్పిన బ్యాక్ ఎండ్ చెప్తాను. బ్యాక్ ఎండ్లో PHP చెప్తా, PHP SQL చెప్తా బ్యాక్ ఎండ్లో. దాంతో నేర్చుకున్నాక రియాక్ట్ చేసి PHP చేయండి. రియాక్ట్ చేసి PHP చేసినాక నెక్స్ట్ నోట్ చేసి PHP ఆల్టర్నేటివ్ నోట్ చేసి ఫిక్స్ కానీ, దాని తర్వాత మెల్లగా ఎక్స్ప్రెస్ చేసి దాని తర్వాత చేసుకోవాలి. ఎలిమెంట్ రియాక్ట్ చేసి చెప్పేటం. ఇప్పుడు టైం వేస్ట్ అవుతావు. మొత్తం రోడ్ మ్యాప్ చాలా సింపుల్, ఏం లేదు. మీరు ఆల్రెడీ HTML CSS అయిపోయింది. అది కూడా ఎంత డెప్త్కి వెళ్ళి తీసుకెళ్ళినా అంటే అసలు మీరు ఆ పాయింట్లోకి వెళ్ళి మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే, నిద్రలో లేపినా సరే చేసేస్తారు మీరు. HTML ఫస్ట్, దాని తర్వాత CSS అయిపోయింది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ చెప్పేస్తా, అది కూడా బేసిక్స్ చెప్పేస్తా. బేసిక్స్ ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం. అందరూ చెప్తారు జావా స్క్రిప్ట్లో డెప్త్ నేర్చుకోవాలని, కానీ టైం వేస్ట్. ఏ ఐటిల్స్ వచ్చినాక అవన్నీ డెప్త్ నేర్చుకునే అవసరం లేదు అసలు మనకి. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాక నెక్స్ట్ నేను ఏం చేస్తాను, డైరెక్ట్ PHPకి తీసుకెళ్తాను. PHP చాలా ఈజీ ఉంటుంది. మీరు వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంది, సెమ్ కూడా యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ SQL అంటే PHP SQL రెండు ఒకటేసారి అయిపోతాయి మనకి, సైమల్టేనియస్ అయిపోతాయి. నెక్స్ట్ ఏముంది మనకి, దీని తర్వాత రియాక్ట్ చేసి చెప్తా. కానీ ఇక్కడ వరకు మనకు ఇది మెయిన్ ఉంటుంది మనకి. అంటే ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసం
హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం ఈ పిహెచ్పి అంటే జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ పైన ప్రాజెక్ట్ చేస్తాం. మనం 2 to 3 ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేసినాక అసలు మనం ఈ ఏపీఎస్ ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే డేటాబేస్ నుంచి డేటా ఎట్లా తీసుకొస్తాం, తీసుకొచ్చిన ఆ డేటాను ఎట్లా యూజ్ చేసుకుంటాం, కొంచెం సేఫ్టీగా డేటా ఎట్లా పంపించాలి, ఆ పంపించిన డేటాని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఇందులో ఒక 2 to 3 ప్రాజెక్ట్ చేపిస్తాను నేను. ఇక్కడ మీరు డేటాబేసెస్ తోని మొత్తం ఆ ఎర్రర్స్ మొత్తం క్లియర్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మొత్తం ఎలిమినేట్ చేసేసి దాని ప్లేస్లో రియాక్ట్ చేసి యూజ్ చేస్తాం. రియాక్ట్ చేసి ఏముండదు, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఒక ఫంక్షన్ రాసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తాం కదా, సేమ్ రియాక్ట్ చేసి అదే హెచ్టిఎంఎల్ని మొత్తం ఒక దగ్గర రాసేసాం. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అంటే ఇవన్నీ ఉండవు, ఓన్లీ హెచ్టిఎంఎల్ టైల్ విండ్ యూజ్ చేస్తాం. టైల్ విండ్ యూజ్ చేస్తే అది అయిపోతుంది. ఇంకా హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నువ్వు ఒక కాంపోనెంట్ని రెడీ చేస్తావు. ఆ కాంపోనెంట్ని నువ్వు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే ఇక్కడ కాల్ చేసుకోవచ్చు, అంతే సింపుల్ ఉంటుంది. ఆ రియాక్ట్ చేసిలో నేను ఫస్ట్ పైన పైన బేసిక్ చెప్పేస్తా. ఒకసారి మీరు బేసిక్ స్టార్ట్ చేసినాక నెక్స్ట్ మీరు డైరెక్ట్ ఏం చేయొచ్చు, అది మొత్తం బేసిక్ చెప్పేసినాక మొత్తం ఏఐ యూజ్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ చేసేది. ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్ చేస్తే ప్రాబ్లం అయితే అంటే లేదు, ఏఐ యూజ్ చేసి ప్రాజెక్ట్ చేస్తే మనకు ఫస్ట్ ప్రాజెక్ట్స్ అయిపోతే ఆ వేలో నేర్చుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుంది. మనకు ఎర్రర్ సాల్వింగ్ అనేది ఈజీగా వస్తాయి. ఎర్రర్ సాల్వింగ్ వేలో నేర్చుకుంటారు కాబట్టి మీకు ఏదైనా నెక్స్ట్ ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినా సరే ఏది ఎక్కడ మ్యానిపులేట్ చేయాలో మీకు అర్థమైపోతుంది. అప్పుడు నేను ఇన్వాల్వ్ వస్తలేను, నేను ముందే చెప్తున్నా, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను. మేజర్ పార్ట్ మొత్తం మీరే చేయాలి. ఇప్పుడు పిహెచ్పి నుంచే ఉంటుంది, ఇంకా మొత్తము పిహెచ్పి నుంచి మొత్తం మేజర్ పార్ట్ మీరే చేస్తుంటారు. నేను ప్రాజెక్ట్ చెప్తా, ప్రాజెక్ట్ ఇంట్రో ఇస్తా ఏది ఎట్లా చేయాలని చెప్పేసి. ఇప్పుడు మీరు బ్యాచ్ 2 వాళ్ళు చూస్తున్నారు కదా, నేను ప్రాజెక్ట్ నాకు ఇది ఇట్లా ఒక బుక్ స్టోర్ కావాలి, నాకు ఇవి ఇట్లా బుక్స్ యాడ్ చేసుకోనికి రావాలి, ఎడిట్ చేసుకోనికి రావాలి, డిలీట్ చేసుకోనికి రావాలి, ఏదేది ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పి జస్ట్ ఒక పైన ఇంట్రో ఇచ్చేస్తా. అది మీరు ప్లాన్ చేసుకోవాలి. అది మీరు ప్లాన్ చేసుకునేది మొత్తం నేను ఆల్రెడీ స్టార్టింగ్ నేను పిహెచ్పి మొత్తం ఇంట్రో ఇచ్చేస్తా కాబట్టి అది అక్కడ సరిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. మార్చ్ అయిపోయే వరకు ఎంత పర్సెంట్ కంప్లీట్ అవుతుంది అన్న వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం. నేను హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫుల్ స్టాక్ అయిపోగొట్టేస్తాను పిహెచ్పి ఎస్క్యూఎల్ తోటి. మార్చ్ అయిపోయే లోపు కంప్లీట్ చేయగలుగుతా. ఒకవేళ మీరు ఇట్లా ఈ హాట్స్టార్ లెక్క లేట్ చేస్తే నేను ఏం చేయలేను. కాకపోతే మీరు ఒకవేళ దానికంటే ముందే కొంచెం జల్దీ చేయగలిగితే అప్పుడు నేను ఏమైనా హెల్ప్ చేస్తాను. మీరు ఇప్పుడు ఈరోజు హాట్స్టార్ చేసినట్టు ఇంత స్లోగా చేస్తే ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా ఫాస్ట్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. మిడ్స్ అప్పుడు క్లాసెస్, మిడ్స్ ఎప్పుడు ఉన్నాయి సార్ డేట్ చెప్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. మొత్తం ఎన్ని డేస్ పడుతుంది అన్న, ఎన్ని డేస్ అనేది నన్ను అసలు ఆ క్వశ్చన్ అడగొద్దు, అది అయిపోదు. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, నేను చెప్తూనే ఉంటాను. ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయా? మీకు రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రమే నేను వదిలేస్తాను, అంతకు ముందు దాకా రోజు క్లాసెస్. ఓకే, క్లాస్కి పోయి దండగా అనిపిస్తుంది అన్న. మా డబ్ల్యూటీ సార్కి అసలు ఏం నాలెడ్జ్ ఏం లేదు, బేసిక్స్ కవర్ చేస్తున్నాడు. అసలు వాళ్ళకి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ చెప్తాను, ఇంకా మీకేం కవర్ చేస్తారు. 31st నుంచి మిడ్ సార్, 30 వరకు 29th వరకు నేను చెప్తా. 30 రోజు నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఆ 3 రోజులు అయిపోయినాక నెక్స్ట్ కంటిన్యూ. 27th ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్స్ ఉన్నాయండి, చూద్దాం. దాన్ని బట్టి చూసుకున్నాం. ఇట్లా ఐపీఎల్ కూడా ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో అప్పుడు బ్రేక్ ఉంటుంది, ముందే చెప్తున్నా. అదే షెడ్యూల్ అన్న డిఫరెంట్ మారుతుంది, లేకపోతే ఆ రోజు క్లాస్ అని ఉండదు. మీరు కూడా మ్యాచ్ చూడండి, ఎస్ఆర్ఎస్కి సపోర్ట్ చేయండి ఆ రోజు. మిగతావి చూసుకుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఈ ఎగ్జామ్స్ రైట్ తీసుకుని డబ్ల్యూటీ ఎగ్జామ్కి ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో అది డైరెక్ట్ కళ్ళు మూసుకుని అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది. డబ్ల్యూటీ ఎగ్జామ్కి ఏం ప్రిపరేషన్ అవసరం లేదు. డైరెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ పిహెచ్పి క్లాసెస్ తోటి మీరు కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు మీకు మాన్ స్టాక్ ఉందనుకో, మీకు పిహెచ్పి ఉందా పోర్షన్లో డబ్ల్యూటీకి? ఓకే, మీకు మాన్ స్టాక్ పెట్టిరా, వాళ్ళకి ఏం రాదు. లైటింగ్కి ఈసారి మీ డబ్ల్యూటీ ఏం రాస్తారు డౌట్ అయింది. ఇప్పటి వరకు కాలేజ్కి పోలే, అప్పుడే మిడ్స్ 0% అటెండ్. ఫస్ట్ నీకు హాల్ టికెట్ పడిస్తుంది.